యాదో ఎవరే హై యాదో ఎవరే హై ఆడగిరి హై పేంద్ర ఆడగిరి హై పేంద్ర ఎలకని ఎలకని కాలు గోళ్ళేసిద్ది కాలు గోళ్ళేసిద్ది కాలు గోళ్ళేసిద్ది కాలు గోళ్ళేసిద్ది మర్యాద ఎలా మర్యాద ఎలా దొంగ మొహోడా దొంగ మొహోడా డబ్బులని నూకేసి తాగిపోతు మొహోడా తాగి తిరుగుతున్నా పొలాలు నీ డబ్బులు ఏం డబ్బులు ఏంది పంచాయతీలో కోడి పందాలు ఏ పంచాయతీలో కోడి పందాలు అయితే నేను వెళ్ళాను ఎక్కడికి కోడి పందాలు చెప్పేది నేను వెళ్ళాను కోడి పందానికి డబ్బు లేకపోతే పందెం కాసావు అక్కడ కొడకింత అబద్ధం ఆడుతుంటే నేను ఎవడు కాల్చాను అసలు కోడి పందాలు నాటకాలు ఆడు నేను నాటకాలు చెప్పేది సీసీ కెమెరాలు బిగించారు బరిలో బిగించుకొని సీసీ కెమెరాలు బిగితే నాకేందా చెప్పేదేను ఎవడు తీసిరా నువ్వు కాకి ఎవడు తీసిరా నువ్వు ఎవడు తీసిరా నువ్వు కాకి మీద పందెం 10,000 వేసావు కావాలని 10,000 వేసావు నేను వేసి నా దగ్గర 10 రూపాయలు లేకుండా ఎందుకు సిగ్గులేదు మొహోడా సిగ్గులేదు నేను పందెం నువ్వు బోర్ల మేవడా అరే గొడ్డు మేపుకుంటే నేనే జరుగుతుంటే నాకేం పని కోడి పని నువ్వు కావాలని నువ్వు అంటున్నావు తాగి తిరుగుతున్నావుగా తాగి తిరిగితే కాదు తాగితే బరి పెట్టారా బరి పెట్టారా బరి పెట్టిన వాళ్ళకి అంత పేరు వచ్చింది వల్ల సిగ్గులే మొహోడా నువ్వు నా జీవితం నేను పందెం ఇప్పించావుగా నేను పందెం కాశాను నువ్వు పందెం డబ్బులు కొట్టావు సీసీ కెమెరా పడ్డావు నువ్వు అక్కడ ఉండవు నీ మొహమే అది పిల్లి పట్టే మొహం నీదే నా మొహం మొహాలు ఉండవా లేకపోతే ఎయిర్ ఉండరా పిల్లి కాసే మొహోడా నువ్వే ఇగో కోపం మర్యాద వచ్చి కావాలని నువ్వు కావాలని వాడికి వచ్చి ఏం చేశాడు ఆ బరిలోకి వచ్చి బర్రి ఆడా బర్రి ఆడరా దూడ బర్రి ఆడ దూడరా బర్రి ఆడరా దూడ బర్రి ఆడ దూడరా బర్రి దూడ కాదు బరి బరి ఏంద్రా ఏం బర్రా రింగ్ అయితే నేను వచ్చానా నేను వచ్చాను కోడి పంది పై పెట్టుకోవాలి నువ్వు పై పెట్టుకోవాలి నువ్వు చూసావా మొహం తప్ప కోడి పంది కొత్తనరా సీసీ కెమెరాలు నీ మొహమే పడింది నేను కోడి పంది అమ్మేవాడా నువ్వు అయిపోయి అక్కడ చెడ్డ పేరు వచ్చింది మన గాజులు అమ్మేవాడా గాజులు అమ్మే నేను అయిపోయింది నీ గాజులు అమ్మేవాడు చీరాల గాజులు అమ్ముకుని తినే రకాన్ని నువ్వు ఆ రోజు నుంచి నువ్వు పందాలు పందాలు కాసావు నువ్వు దొంగ పందాలు దొంగవే గాడిద మొహం తీసుకుంటావా ఇవ్వకుండా వెళ్తాను నేను వచ్చాను 10 పందాలు కొట్టావు నువ్వు ఇప్పుడు నీ తోలు వస్తారు చెబుతున్నా ఇగో తోలు మొత్తం ఒలిపిచ్చేది ఏం చేస్తే ఏం చేశారు పంది కొడతాం నాకేం చేస్తారా తప్ప కదా కోడి పందాలతో నాకేం పని నేను ఆడికి వెళ్ళాను రైలు పట్టాల్లో చూడు మల్లెపూలు అమ్ముతారు చూసావా రైలు బండారు బట్ట నీళ్ళు అమ్ముకున్నా కూడా మర్యాద మర్యాద తాగిపోతాడా తాగిపోతు మా హోడ ఎందుకు తాగి తిరుగుతున్నాయి అసలు ఆ రోజు నుంచి డబ్బులు ఎన్ని వేలు నూకే చెప్పాలి నాకు 8,000 నూకే నువ్వు నాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు వెళ్ళమాక తీసుకున్నానా లేదా ఆ డబ్బులు ఏం తీసుకున్నా పంది వచ్చానా మీద పుకారు వచ్చింది ఆగు మర్యాద ఆగు నువ్వు వెళ్ళమాక ముళ్ళయి గుచ్చుకుంటే ఎదురు నీ గుచ్చుకుంటాయి ముళ్ళయి డబ్బులు ఆగు నువ్వు సమాధానం చెప్పు నేను కాదయ్యా బరోల్కి నేను చేశానా నేను తప్పు చేయలేదు వచ్చానా తెలుసా సీసీ కెమెరా ఉంది నువ్వేగా ఎవడు ఎక్కడ డబ్బులు తాగా నువ్వు ఎక్కడ డబ్బులతో తాగా బరిగొడ్లు పొలం తాగారా పొలం అది ఊరు మొత్తం చదువుతున్నారు ఆ రోజు ఎవడు చెప్పింది ఎన్ని పందెలు ఎవడు చెప్పింది పందెలు ఎవడు చెప్పింది పొలం నీకు నాకేం సంబంధం రా అసలు ఎందుకు
ఎవరు డబ్బులు తెంగా నువ్వు తెంగి నా మీద అబద్ధాలు చెప్తున్నావు. ఇగో చెప్పేది విను. ఏంద్రా చాలు. ఏందయ్యా నువ్వు పందెం కాసావు. నేను 4-5 పందాలు కొట్టావు. 5 పందాలు ఎగ్గొట్టావంటావు. ఎవడాడా ఎవడాడు కొడతాను చదువుతున్నాను. ఎవడో కొట్టేదా ఎందుకు కొడతారా ఎందుకు కొడతారా ఎవడు మోసం చేసేది తెలీదు నువ్వు తెలియదుగా వెళ్దాంపా. ఎవడు నేనేమన్నా మోసం చేసిన నేనేమన్నా వచ్చాను మోసం చూపించాలి. 20 మంది ఉండాలి ఆడికి మోసం చేసిన 20 మంది ఉన్నారు. చెప్పేది వాళ్ళు కాదన్నాడు నువ్వే. నాకు తెలుసు నిన్ను నాకు తెలియదు నేను వచ్చానా నువ్వు వచ్చావు. నేను చూసా. నువ్వు చూసా యాడ చూసావురా కోళ్ళు పెట్టి నా దగ్గర డబ్బులు తెగదానికి వచ్చావురా. అరే దొంగ డబ్బులు తెగదానికి వచ్చావురా. ఏంద్రా ఎవడికి నేను పని కాసిందా నాకు అసలు తెలుసా తెలుసా నీకు తెలుసా తెలీదు మాకు అనవసరం అయ్యా. కంప్లైంట్ ఇచ్చారు. ఎవడు ఇచ్చింది తీసురా నోరు లేకపోతే కుట్లేస్తా దబ్బర పెట్టుకుంటా. కాలు గోళ్ళేసిద్ది చాలలోకి నీకు నాకే సంబంధం మర్యాద రా. రాను చెప్పి రా. యాడికి వెళ్తున్నా నీకు మర్యాద చెబుతున్నా. నా కొడకలారా నా కోపం ఎక్కింది కొరికెత్తాలా ఆడోడుకో నేను పని కాసానంటావు వీడికి పని కాసానంటావు ఎవడికి ఎగ్గొట్టాను రా. నేను వచ్చాను రా తెలుసా పన్ను నాకు తెలుసా నాకు పని నెత్తి మీద అర్థమైందా బొప్పులు కడతాయి ఎవడి మీద నీకు ఎవడికి ఎందుకురా నేను కాసానా నువ్వు తెలుసా నీ గదర్ చేస్తున్నా లాంపిడి కొడుకు నేను పని కాసినాడు రా. ఎవడు తీసిరా ఎవడు నేను పని డబ్బులు తాత నువ్వు నా డబ్బులు పెట్టి తాతున్నారా నేను పని కాసాను. నాకు అసలు పై కోడి పని తెలుసా ఎంత నీకు నాకు మర్యాద ఉందిరా. అసలు నువ్వు ఊడివి నేను ఊడి అసలు నేను ఊడి డబ్బులు తెంగాను. అసలు నేను ఊడి పందెం కాశాను. నాకేం పని పంచాయతీ ఏ పంచాయతీ కాడికి నేను రాను. వెళ్ళేవారికి ఎత్తుకెళ్తా చదువుతున్నా పీకుతాను నెత్తి మీద. ఈ బొచ్చు కూడా బేకావు యాదవ ఈ బొచ్చు కూడా రాదు నీకు. బరులోకి నువ్వు కొడతావా లేదా చంపుతావా లేదా పూర్తావా నువ్వేమన్నా 2 లక్షలు తప్పేసారు నీ మీద. మీకు నాకేం సంబంధం రా. నువ్వు ఓడివి నన్ను అంటానికి నేను కోడి పని కాసానా. కోడి పని గురించి నాకేమో తెలుసా నేను వచ్చానా తెలియదు నీకు. కోడి పందాలకి బరిగడికి వెళ్దాంపా. కోడి పందాలు కాడకు ఆడక నేను ఎందుకు వస్తాను రా. ఆడవుడు శాతానికి అవుడు. 20 మంది వెళ్ళారు నీలాంటి వాళ్ళు. 20 మంది వెళ్ళారు. 20 మంది వెళ్తే వాళ్ళ నెలలు అడుక్కోరా. ఎంత మాకు అనవసరం. రాను బరిగొడ్లు తగల పెడతా అర్థమైంది. తగలబెడతా మామూలు తగలబెట్టక ఏంది కర్ర దగ్గర చదువుతున్నా. ఇప్పుడు ఏం చెప్పాలి నేనేం చేశానా నేను ఎవడి మీద కాసానా నాకేమైనా సంబంధమా. నాకు చెప్పటం కాదు ఎవడు ఆడకొచ్చి పెద్దలు ఎవడికి ఏ పెద్దలు చెప్పాలి నేను. ఏందిరా తల్లో చదువుతున్నా తెలియదు. రావుగా నీ మీద 2 లక్షలు జరిమానా అయిపోయింది. 2 లక్షలు కాదు 10 లక్షలు వేసుకో దిక్కుండా ఇదే మాట ఇదే చూడు లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్తావు రోడ్డు. దేనికి ఏం చేశాను నేను పని కాసానా లేకపోతే నేను దొంగతనం చేశానా. ఏంట్రా నువ్వు 5 పందాలు నూకావు. 5 పందాలు అసలు నాకు తెలుసా పన్ను గురించి నాకేమో తెలుసు. అసలు నాకు తెలుసా పన్ను గురించి నాకేమో తెలుసు. నాకు తెలీదా సిగ్గులేదంటారు నీకు. నా ఎప్పుడు పడతావు సిగ్గులేదంటారా. రైల్వే స్టేషన్ లో అడుక్కు తెంగి కూడా సిగ్గులేదు. నేను అడుక్కున్నాను కానీ నువ్వు వస్తావు రావా. నేను రాను మర్యాద రా. నేను రాను. డబ్బులు ఇప్పిస్తా మరి చూడు. నువ్వు లేవు అని చెబుతా లేదా పన్ను కాసాను
సరే అదో. లేకపోతే 10 లక్షల రూపాయలు జరిమానా వేయించి జైల్లో పడైపోతా 5 సంవత్సరాలు. 10 పైసలు కూడా కట్టిన కాదు నీ బాబు సొమ్ము వచ్చావు నువ్వు మనకి. నేను కాశానా? నువ్వు వచ్చాను పందానికి. పందానికి నేనేమన్నా వచ్చానా? అరే కోడి పందానికి నేనేమన్నా వచ్చానా? అసలు నా తెలిసిన కోడి పుంది ఒట్లు కూడా తీసి రోడ్డు మీద కొట్టుకుని చెప్తా. తిప్పురా తిప్పు. నువ్వు రా వెళ్ళమా వెళ్ళామంటే చదువుతా తాడు తీస్తా వెళ్ళావంటే పందికొక్కు తిన్నట్టు తిని లోకులు పొలాలు అమ్మదరకపోతే ఇళ్ళకాడ పని పాట చేసుకునే తెలియదు అంటారా యాదవ పంది మొహోడా. చంకిపిల్లి పట్టే బరిగొడ్లు కాసుకుంటున్నారా? నీకులాగా రోడ్లు లేకపోతే దొంగలు అంటే పొలాలు తెరచలేదు యాదవ యాదవ సన్నాసి. అరే ముండ మోపోడా సిగ్గులేదా నీకు? నీకు జరిమానా 2 లక్షలు. 2 లక్షలు దేనికి? నీ మీ విగ్రహం తీసుకున్నానా? నువ్వు సిగ్గులేనోడు కాబట్టి పంది వేసి దగ్గర పంది వేశాను. నువ్వు చూసావా? రమ్మనే ఆడిగిరి నేను వచ్చింది రాదవా యాదవ నా రాదవ ఆడిగిరి నేను వచ్చిందిరా. అరే ముంట ఆడిగిరి ఆడిగిరి ఏంద్రా ఏమి శాతంటేంద్రా ఆడిగిరి నేను రమ్మంటే కొడుతున్నా మరి నేను నేనేం తీసుకున్నానా? సమాధానం చెప్తా. ఎవడు చెప్పాలి? నేను వచ్చిన పందానికి నాకేమన్నా తెలుసా? లేకపోతే నేను డబ్బులు కాసానా? నువ్వు దగ్గర కూర్చొని బీడీలు సిగరెట్లు కాస్తా నువ్వు డబ్బులు నువ్వేమంట. అసలు నేను బీడీ కాసే ఉన్నాను యాదవ్ నా రాదవ సన్నాసి. అరే నేను బీడీ కాసే సాఫ్ట్వేర్ ఎంపలేదు కదా గొడ్డు కాసుకున్నావు. మరి ఎందుకు వచ్చి నా దగ్గరికి వస్తావేంద్ర యాదవ్ నా ఎవడురా? ఎవడు నీ చెప్పిందా? ఎవడురా? యాదవ్ యాదవ్ దెబ్బ చదువుతున్నా నీ ఎవరు తేలు ఎవరు ఉందా నీకు? వెళ్ళు నువ్వు డబ్బులు లేకుండా వెళ్తావు వెళ్ళు. డబ్బులు